వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ లో ఊపందుకున్న నామినేషన్ల పర్వం. నామినేషన్లు దాఖలు చేస్తున్న పార్టీల అభ్యర్థులు. అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై టీడీపీ అభ్యర్థి ఫైర్. గ్రేటర్ లో పసుపు జెండా ఎగరవేస్తామన్న పద్మా చౌదరి. బల్దియా గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. కరపత్రం విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ కె నరేష్. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. తాడూరు శ్రీనివాస్ ని ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు. కామారెడ్డి జిల్లాలో అఖిలపక్ష నేతలు ఆందోళన. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే గ్రేటర్ లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పూజా వ్యాస్ భారీ ర్యాలీతో బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పూజా వ్యాస్ కు మద్దతుగా మంత్రి తలసాని ర్యాలీలో పాల్గొన్నారు. అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై కేపీహెచ్ డివిజన్ టీడీపీ పార్టీ అభ్యర్థి పద్మా చౌదరి ధ్వజమెత్తారు. తమ స్వార్థ రాజకీయాల కోసం టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ పార్టీ తరఫున 114 డివిజన్ కేపీహెచ్ నుంచి నామినేషన్ వేసేందుకు గాను కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీగా బయలుదేరారు. గత 28 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశానని తెలిపారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె డివిజన్ ప్రజలను కోరారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే హైదరాబాద్ లో ఓడు అడిగే హక్కు ఎవరికి ఉందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి మా నాయకుడు చెప్పమని చెప్పాడు. మా నాయకుడు చెప్తున్నారు, మీరు ముందుకెళ్ళండి, ఓటు అడగండి, మన తెలుగుదేశం పార్టీ నిలబడాలి, ఎందుకు నిలబడాలనేది కూడా ప్రజలకు చెప్పండి. ఎందుకంటే భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయాలని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు ఇక్కడ కేపీహెచ్బి నుంచే ప్రారంభించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే కేపీహెచ్బి 114 డివిజన్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకున్నది ఒకటే, మీ ఆడపడుచుని మీ ముందుకు వస్తున్నాను. నాకు డబ్బు లేదు, వెనక మంది మార్బలం ఏమీ లేవు, కేవలం నేను రాజకీయంలో ప్రజాసేవ చేయడానికే వచ్చాను, ప్రజాసేవ చేస్తున్నాను. ఇంకా ముందు కూడా నేను రాజకీయంగా అంటే ఇంత ముందు చేసింది వేరు, ఇప్పుడు రాజకీయంగా నన్ను ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా మీరు నిలబడితే ఖచ్చితంగా పార్టీకి అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ నా కార్యకర్తల్ని కాపాడుకుంటూ కూడా ముందుకెళ్తానని. ఎందుకంటానంటే మా కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు, ఇల్లు తిరుగుతున్నాం, మెట్టుపెట్టెక్కి మేము ఈ రోజున కష్టపడుతున్నాం. ఆ కష్టమేంటో ఒక కార్యకర్తగా తిరిగిన నాకు కూడా తెలుసు. ఒక్కోసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు అనాథల్లాగా వదిలేసి వెళ్ళిపోతున్నారు గెలిచి. అలా ఉండరు, ఖచ్చితంగా కార్యకర్తకి ఇస్తే నిలబడి పార్టీకి అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో నిలబడాలంటే నాలాంటి వాళ్ళకి ఇవ్వాలి, కార్యకర్తలకు ఇస్తే నిలబడతారన్న ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా తెలంగాణ నాయకులు కానీ ఈరోజు నన్ను నిలబెట్టడం జరిగింది. మాట్లాడుతూ చెప్తున్నారు కోట్లున్న వాళ్ళే రాజకీయాలకు రావాలని. కాదు, ప్రజాసేవ చేసే వాళ్ళే రావాలి ముందుకి.
ఒక ఆడపడుచుగా నీతి నిజాయితీగా 28 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఒకే జెండాని ఒకే నాయకుడిని నమ్ముకుని ముందుకెళ్తున్న నాకు మీ అందరి అభిమానం ఆశీస్సులు కావాలని, దాన్ని మీరు ఓటు రూపంగా నాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకి అంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా వచ్చి ఓటేసి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకుని సైకిల్ గుర్తుకు ఓటేయాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, మీ ఆడబడుచుని ఆశీర్వదించాలని చెప్పి పేరు పేరున మహిళలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఒక్క అవకాశం ఇచ్చేందుకు మరొకసారి పార్టీకి. ఇక గ్రేటర్లో ఎన్నికల ప్రచారం జోరుగా ఉసారుగా కొనసాగుతుంది. అల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సబియా బేగం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 10,000 రూపాయలు కూడా వేయడం జరుగుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఏదైతే ప్రకటించారో, వరద బాధితులు ఎవరికైతే ఈ సాయం అందలేదో వాళ్ళందరూ కూడా మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే వాళ్ళ అకౌంట్స్లో 5వ తారీఖు తర్వాత కూడా వాళ్ళకు అందుతాయని కూడా తెలియజేస్తున్నాం. ఈ 10,000 రూపాయలు కూడా వేయడం. గ్రేటర్లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతుంది. బీజేపీ పార్టీ తరఫున ఐఎస్ సదన్ 38వ డివిజన్ నుంచి జంగం శ్వేతారెడ్డి భారీ బైక్ ర్యాలీతో సింగరెడ్డి నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశానని, తమ శ్రమను గుర్తించి పార్టీ టికెట్ కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. నా పేరు జంగం శ్వేత. నేను ఈ ఐఎస్ఐ డివిజన్ వార్డ్ నెంబర్ 38 నుంచి కాంటెస్ట్ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. నమ్మి కిషన్ రెడ్డి అన్న నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఐఎస్ఐ గడ్డ మీద మన బీజేపీ జెండా, కమలం జెండా ఎగరవేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను. నేను జంగం మధుకర్ రెడ్డి, ఐఎస్ఎన్ డివిజన్ భారతీయ జనతా పార్టీ లీడర్ని, సీనియర్ నాయకుడిని. ఇవాళ జంగం శ్వేత గారు బీజేపీ తరఫున ఐఎస్ఎన్ డివిజన్లో నామినేషన్ ఇస్తున్నారు. నామినేషన్కి మేము బయలుదేరుతున్నాము. ఎంతో ఉత్సాహంగా ఉంది. మన భారతీయ జనతా పార్టీ యంగ్ యూత్ కార్యకర్తలతో మేము బయలుదేరుతున్నాము. మా భారతీయ జనతా పార్టీ మాపై నమ్మకం పెట్టుకొని బండి సంజయ్ అన్న, కిషన్ అన్న, ఇంకా అందరు కలిసి మనల్ని ఈ పార్టీ నుంచి నామినేట్ చేసినందుకు మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళకు అనుకూలంగా మేము ఐఎస్ఎన్ డివిజన్లో ఈసారి జెండా ఎగరేస్తాము. ప్రధాన పోటీ ఏ పార్టీతో ఉండబోతుంది? మాకు ఎవరితో లేదు, మాకు ప్రజలే మయంబడి ఉన్నారు. ఎందుకంటే ఐఎస్ఎన్ డివిజన్లో మీరు చూసిన రోజు 5 ఏళ్ళలో ఏమైందనేది. అందుకే పోటీ అనేది ఏమీ లేదు. మాకు ప్రజలే మా ఎంబడి ఉన్నారు. చూస్తూనే ఉన్నారు కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా. మాకు అదే ఆశీర్వాదం అనుకుంటున్నాం. కేటీఆర్ దత్తత తీసుకున్న డివిజన్ ఇది. మీకు తెలియదు ఏంది దత్తత తీసుకుండని. ఒకటి తెలుసా, 1000 రూపాయల నోట్లు ఎందుకు బ్యాన్ చేసిండు తెలుసా నరేంద్ర మోడీ గారు? 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు, గుంతలు ఎన్ని ఉన్నాయో అన్ని నోట్లు ఇస్తా అని చెప్పిండు. హైదరాబాద్ చుట్టూ మొత్తం గుంతలే ఉన్నాయి మొత్తం. అందుకే నోట్లు లేక మన డిమానిషన్ వచ్చింది. మీరు చూడండి, ఎక్కడ చూడండి ఐఎస్ఎన్ వార్డ్ డివిజన్ మన దత్తత తీసుకున్నదని చెప్పి ఏమన్నా అయినాయా? ఏమీ కాలేవు. దత్తత తీసుకున్న అంటే ఒక మున్సిపల్ శాఖ మంత్రి దత్తత తీసుకున్నాక ఏ లెవెల్ ఉండాలి? ఇప్పుడు ఎవరన్నా ఒక స్టేట్, ఇప్పుడు ఆయననే గజ్వేల్ దత్తత తీసుకోండి కేసీఆర్ గారు. ఎట్లుంది గజ్వేల్? ఇప్పుడు అదే ఐఎస్ఎన్ దత్తత తీసుకుంటే ఎట్లుండాలి?
అన్ని ఫెసిలిటీస్ ఎక్కడో అక్కడ ఉండాలి. దత్తత తీసుకుంటూ కానీ పేరు మాత్రం ఎలక్షన్లో మాట్లాడానికి దత్తత తీసుకుంటున్నారు. అందుకే ఈసారి మనము ఐఎస్ఆర్ డివిజన్లో ఇంకోటి కాషాయం జెండా ఎగరేస్తాం. ఇంకో మాట, ఇవాళ బండి సంజయ్ గారు ఏమని చెప్పిండి నిన్న, 10,000 రూపాయలు కాదు, భారతీయ జనతా పార్టీ బల్దీ జెండాలో ఎగరేస్తే ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అందుకే మనం ఏం చేయాలి ఈసారి, ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని ఐఎస్ఆర్ డివిజన్లో తీసుకురావాలి. మళ్ళీ బల్దియాలో మేయర్ కూడా బీజేపీ పార్టీది రావాలి మనకు. ఇక సనత్ నగర్ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తనకు టికెట్ కేటాయించడం తనకు మరింత బాధ్యత పెంచిందని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కంజర్ల అన్నపూర్ణ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని నామినేషన్ దాఖలు చేసిన ఆమె సనత్ నగర్లో ఎన్నో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తాను గెలిచిన అనంతరం వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నమస్కారము, నా పేరు కంజర్ల అన్నపూర్ణ. సనత్ నగర్ డివిజన్ అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికైనందుకు ధన్యవాదాలు. ప్రధాని మోడీ గారి ఆశయంతో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి సహకారంతో నేను ఈ పార్టీలోకి చేరినందుకు చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను. సనత్ నగర్ డివిజన్ కార్యకర్తలందరూ నా వెంట ఉండి నాకు సహకారం చేసి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకొని నన్ను గెలుపు ప్రదేయంలో నన్ను గెలిపిస్తారని ఆశయంతో నేను కోరుకుంటున్నాను. జై భారతీయ పార్టీకి జై. గ్రేటర్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి జోరుగా హుషారుగా నామినేషన్లు వేస్తున్నారు. సైదాబాద్ డివిజన్లోని టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, బీజేపీ అభ్యర్థి వంగ మధుసూదన్ రెడ్డి జోరుగా ప్రచారం చేసుకుంటూ వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మాదన్నపేటలోని గజరాజ్ భూపాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసుల తరఫున ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. जीएचएमसी इलेक्शन का डेट्स आगाज़ किया गया. कल से नॉमिनेशन लेने का स्टार्ट हो गया. कल आज और कल फाइनल डे नॉमिनेशन लेने के लिए. 1 दिसंबर इलेक्शन होगा, 4th को काउंटिंग होगा. इसमें ये जो बहुत प्रेस्टिजियस इलेक्शन है और सभी पॉलिटिकल पार्टी अपने पूरे दम लगा के इसमें चल रहे. इसी वजह से इसको पीसफुल निकलवाने का और सभी जो वोटर है उनको अपने मर्ज़ी से फ्रीली अपना इलेक्शन करवाने का एक माहौल बनाने का कोशिश है. इसमें इसी कार्यक्रम में हम कुर्मगुड़ा वार्ड आज नाइट को लोगों को भरोसा दिलाने के लिए, जहां पहले कुछ दंगे फसाद हुए, इसी कारण यहाँ ये फ्लैग मार्च रखा गया. लेकिन अब सबको याद होगा, जब से टीआरएस गवर्नमेंट आ गई 2014 से कोई अभी तक कम्युनल इंसिडेंट नहीं हुआ और हम इसी सिलसिला को जारी रखेंगे. थैंक यू. గ్రేటర్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు జి అరుణ్ కుమార్ తెలిపారు. హైదర్ నగర్ 123వ డివిజన్లోని జి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ కె నరేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, ఎల్లేష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కావలి వెంకట్, యువ మోర్చా నాయకులు మనోహర్ గౌడ్ పాల్గొన్నారు. నాయకత్వం
భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ డివిజన్లో ఈరోజు ఎలక్షన్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సోదరుడు అరుణ్ కుమార్ దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. హైదరాబాద్ డివిజన్ నుంచి అరుణ్ కుమార్ గారు ముందు వరుసలో ఉన్నారు టికెట్ యాస్పిరెంట్లో. సో దానికి సంబంధించి నెక్స్ట్ లిస్ట్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క హైదరాబాద్ డివిజన్లో గత 2-3 సంవత్సరాల నుంచి అరుణ్ కుమార్ గారు చాలా కార్యక్రమాలు చేసినారు. కరోనా సమయంలో కూడా పేద ప్రజలకు చాలామందిని ఆదుకోవడం జరిగింది. మన వరద బాధితుల కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. సో అరుణ్ కుమార్ లాంటి నాయకులు మా భారతీయ జనతా పార్టీలో ఉండడం మా అందరికీ చాలా సంతోషకరం. అరుణ్ కుమార్ యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. అరుణ్ కుమార్ గారు ఈ పార్టీ కోసం పనిచేసే ఒక వ్యక్తి. వారికి సపోర్ట్గా మీరు అందరూ ఉండాలి, మనం అందరం ఉండాలి. సో పార్టీ నిర్ణయం మేరకు, రేపు వచ్చే నిర్ణయం మేరకు అంటే రాత్రి అనౌన్స్మెంట్ అంటే రేపు పొద్దున అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణనగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. కుమ్మరి సంఘం తాడూరి శ్రీనివాస్ని ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కుమ్మరి సంఘం నుంచి ఎమ్మెల్సీగా ప్రకటించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు ఆర్కే లక్ష్మి, మురళీమోహన్, నాగలక్ష్మి, కె రాజు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ సంఘం తరఫు నుంచి కేసీఆర్కు పాలాభిషేకం. పట్టు వదలని విక్రమార్కుడు మన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరు శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ పదవి ప్రకటించడం చాలా శుభదాయకం. అందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జూబ్లీహిల్స్ కుమ్మరి సంఘం తరఫు నుంచి సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్కి ఉంటుందని ఇందు మూలంగా మేము ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారికి మన ఎమ్మెల్సీ పదవి ప్రకటించడం సందర్భంగా ఈరోజు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్లో మనం తన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. తనకు మేము ఎంతో కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను మహిళా అధ్యక్షురాలిని, ఆర్కే లక్ష్మి నా పేరు. ఇక్కడ జూబ్లీహిల్స్ సంఘం తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా. కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా కుమ్మరి కులాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. దాని గురించి అని చెప్పేసి మన తాడూరి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మా అన్ని సంఘాల తరఫు నుంచి మేమందరము కోరుకుంటున్నాము. కేసీఆర్ కూడా మమ్మల్ని కూడా మా లేడీస్ అందరినీ, మాకు లోన్లు లేక చాలా బాధపడుతున్నాము. దాని గురించి మేమందరం మీ గురించి మేము చేస్తున్నాం. మీరు సహకారం చేయాలి. మీరు మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో టేక్మాల్ మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టేక్మా మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 4 సొసైటీ, 3 ఐకేపీ కేంద్రాలు ప్రారంభించామని టేక్మాల్ మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ తెలిపారు. ధాన్యంతో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే రైస్ మిల్ ధాన్యం కొనుగోలు చేయదని తెలిపారు. రైతులందరూ ధాన్యాన్ని అధిక తేమ లేకుండా ఇంటి వద్దనే ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు ఆయన సూచించారు. రామ్ ప్రసాద్, టేక్మాల్ మండల వ్యవసాయాధికారిని. టేక్మాల్ మండలంలో ఈ వానాకాలంలో వరి పంట అనేది మొత్తం 7,220 ఎకరాల్లో పండించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా టేక్మాల్ మండలంలో మొత్తం ఐకేపీ సెంటర్లు 4 సెంటర్లు, సొసైటీ సెంటర్లు 3 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో రోజు
మనము టేక్మాల్ సెంటర్లో దాదాపుగా 1500 నుంచి 2000 సంచులు కొనడం జరుగుతుంది. అలాగే ప్రతి సెంటర్లో కూడా 1000 నుంచి 1500 సంచులు కొనడం జరుగుతుంది. మనకు ఏదైతే ప్యాడీ బెల్ట్ వరి ఎక్కువ ఉన్న గ్రామాల వారీగా సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలకుర్తి, కోరంపల్లి, దన్నూర, అచ్చనపల్లి, కుసంగి గ్రామాల వారీగా సెంటర్లు ఉన్నాయి. అలాగే ఎల్లుపేట్, సూరంపల్లి గ్రామాలలో కూడా సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. చిన్న చిన్న తాండాస్ అన్ని కలిపి టేక్మాల్ సెంటర్లో ఎక్కువ శాతం పెట్టడం జరిగింది. మనకు హమాలి అనేది క్వింటాల్కి రైతు మాత్రమే భరించుకోవాలి. సుతలి మాత్రం గవర్నమెంట్ మనకు తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుంది. సెంటర్ల వారీగా సుతలి మాత్రం సెంటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హమాలి మాత్రం ఎవరు రైతు వాళ్ళే భరించుకోవాలి. ఇంకోటి కాంటా మాత్రం మనకు అన్ని జల్లెడ పట్టిన తర్వాతనే కాంటా చేయడం జరుగుతుంది. అది మాత్రం రైతులు గమనించాలి. ఖచ్చితంగా జల్లెడ పట్టిన వడ్లు మాత్రమే రైస్ మిల్లర్స్ దించుకుంటారు. అనవసరంగా మనం మిషన్ పట్టకుండా దించడం అనేది కుదరదు రైతులు. ఇంకోటి మన రైతులు ఆందోళన చెందిన అవసరం లేదు. మండలంలోని ప్రతి గింజ వరకు సెంటర్లు అన్ని ఓపెన్ ఉంటాయి. సెంటర్ ఉండదు. అనవసరంగా రైతులు తొందరపాడి ధరలను ఆశ్రయించి మోసపోవద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయి. ఏ రైతు కూడా బయట సెంటర్లలో అమ్ముకోవడానికి వీల్లేదు. ప్రతి రైతు కూడా సెంటర్లోకి వచ్చి మీ ధాన్యాన్ని గవర్నమెంట్కి అమ్మదు. ఎందుకంటే మనకు మంచి రకానికేమో 1888 రూపాయలు వస్తుంది, మామూలు రకాలకేమో 1868 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి రైతులు ధరను నమ్మి మోసపోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలానే సన్నబడ్లలో కూడా చాలా మంది రైతులు ఒక ఆందోళన చెందుతున్నారు. సన్నబడ్లు కూడా గవర్నమెంటే కొంటది. అందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మనకు మద్దతు ధర పెంచాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి అనుకుంటుంది. కానీ ఇప్పటివరకు అయితే మన గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ రాలేవు. ఇప్పటికైతే మాకు వచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే మనకు దొడ్డు వడ్లకి ఎంతైతే రేటు ఉందో 1888 రూపాయలు మాత్రం సన్న వడ్లకి ఇప్పటికైతే కొంటున్నాం. ఏదన్నా గవర్నమెంట్ ప్రకటిస్తే దాని ప్రకారం కొంటున్నాం. ఇప్పటికైతే అన్ని సెంటర్లలో కూడా కొన్నారనే సమస్య ఉండదు. ప్రతి సెంటర్లలో కూడా సన్న వడ్లు కొంటున్నారు. మీరు బయట ఏదో రైస్ మిల్లోకి వెళ్ళి ఆశ్రయించడం, అక్కడ వెళ్ళి ఆశ్రయించడం అవసరం లేదు. ప్రతి సెంటర్లో కూడా సన్న వడ్లు దొడ్డుది ఈ రోజు రేపు దొడ్డు వడ్లు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. సన్న రకం వడ్లకి ప్రభుత్వం సరైన ధర చెల్లించి రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మక్కల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు ఇంతియాజ్ అలీ, సుధాకర్ రెడ్డి, రంగా, గంగాధర్ గౌడ్, అజార్ అలీ, రాజంపేట రైతులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం నిబంధన పెట్టిందో దానికి ఆ నిబంధనను ఆన్లైన్ చేసిన వాళ్ళకే మక్క కొనుగోలు చేస్తామనడం అది తప్పు. మేము డిమాండ్ చేసేది ఎవరైతే పంట పండించారో ప్రతి రైతు యొక్క మక్కను కొనుగోలు చేయాలా. మరి దానికి లిమిట్ ఏదైతే పెట్టినారో లిమిట్ను తొలగించేసి మరి ధరను కూడా 2500 రూపాయలు మక్కకు కూడా ప్రకటించాలని. ఎందుకంటే ఈసారి మనకు వర్షాల వల్ల కానీ ప్రకృతి దానివల్ల పంట దిగుబడి చాలా తక్కువ రావడం జరిగింది. రైతులకు నష్టం, పంట నష్టం బాగా జరిగింది. కావున ప్రభుత్వం దీనికి తక్షణమే మక్కా కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేసి మన వాళ్ళకి డబ్బుకు కూడా సరైన సమయంలో వాళ్ళ అకౌంట్లో ఖాతాలో జమ చేయాలని మేము కాంగ్రెస్ పక్షాన అఖిల పక్షాన నాయకులు కోరుతున్నాం. ఇంకా ముఖ్యమైన ఒకటి సలహా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతి ఒక్క రైతుకు వ్యవసాయానికి ఇన్సూరెన్స్ చేయించి ఇన్సూరెన్స్ డబ్బును కూడా గవర్నమెంట్ ప్రీమియం దానికి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పంటలు చాలా నష్టం వస్తుంది. ఈ వ్యవస్థను తీసుకొస్తే మన రైతులకు చాలా. ఆదిలాబాద్ జిల్లాలోని చిలుకూరి, లక్ష్మీనగర వాసులు ఆందోళన నిర్వహించారు. సెల్ టవర్ల ఏర్పాటును అడ్డుకోవాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. లక్ష్మీనగర ప్రజల అనుమతి లేకుండానే సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ మున్సిపల్ మేనేజర్ కృష్ణకు కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే కాలనీలో ఒక సెల్ టవర్ ఉందని, మరో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు మండిపడ్డారు. लक्ष्मीनगर वार्ड नंबर 2 में एक टावर जो 2019 के अंदर भी डालने की कोशिश की गई, जिसके ऊपर एहतजाज करके उस वक्त भी कलेक्टर मैडम और कमिश्नर साहब को एक लेटर दिया गया और उस वक्त काम रुका दिया गया था। आज फिर वही टावर का काम फिर से चालू करें तो महल्ले वाले, खवातीन, हिंदू मुस्लिम सब मिल करके हम लोग यहाँ पे आकर के फिर से एक एहतजाज करें
और ऐसे कमिश्नर साहब, हम कल भी आए थे, कमिश्नर साहब नहीं मिले और आज भी आए, कमिश्नर साहब किसी वजह से हमसे मुलाकात नहीं करे। हम जो ऑफिसर से इंचार्ज उन ऑफिसर को लेटर दे करके ये बात बोल करके जा रहे हैं कि हमें वहाँ पे टावर नहीं चाहिए, क्योंकि तो टावर की वजह से वहाँ पे बहुत से बीमारियाँ पैदा हो रहे हैं, जिसकी वजह से गरीब लोग, वो महल्ले में रहने वाले गरीब लोग हैं और गरीब लोग डॉक्टरों के पास जा कर के ₹1-2 लाख रुपए लगाने की ताकत और कुव्वत इनके पास नहीं है। इसलिए हम उस टावर को रोकने के लिए हमारी कोशिश कर रहे हैं और हम ऑफिसर्स और बड़े बड़े ऑफिसरों से गुजारिश करते हैं कि हमारे इस रोकने में आप लोग हमको सपोर्ट करिए और उस टावर को वहाँ पे डालने से रुकाइए, क्योंकि तो टावर से बहुत से बीमारियाँ पैदा हो रहे हैं और हम गरीब लोग हैं, हम डॉक्टरों के पास पैसे नहीं लगा सकते। हम सब लोग मिल करके कमिश्नर साहब से भी हम रिक्वेस्ट कर रहे हैं, कलेक्टर मैडम से भी रिक्वेस्ट कर रहे हैं और भी जो ऑफिसर्स उसके लिए होते हैं उनसे रिक्वेस्ट कर रहे हैं हम कि वहाँ पे टावर ना डाले। एक टावर ऑलरेडी है, वो टावर चल रहा है और एक टावर ना डाले। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో ఊపందుకున్న నామినేషన్ల పర్వం, నామినేషన్లు దాఖలు చేస్తున్న పార్టీల అభ్యర్థులు. అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై టీడీపీ అభ్యర్థి ఫైర్, గ్రేటర్లో పసుపు జెండా ఎగురవేస్తామన్న పద్మా చౌదరి. బల్దియా గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి, కరపత్రం విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ కె నరేష్. జూబ్లీహిల్స్ కృష్ణానగర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, తాడూరి శ్రీనివాస్ ని ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు. కామారెడ్డి జిల్లాలో అఖిలపక్ష నేతలు ఆందోళన, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.